హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, జ్యూసీగా బాదుషా వెరీ టేస్టీగా చాలా బాగుంటుందండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది స్వీట్ షాప్ స్టైల్లో. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేద్దామా. మైదా అనేది హెల్త్కు మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో తయారు చేశానండి నేను. 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, 1/2 స్పూను వంట సోడా తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలండి. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలా. అంత సాఫ్ట్గా కాకుండా అంత హార్డ్గా కాకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలా. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అలా పెట్టేసి మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలా. ఒక బౌల్లో 1 కప్పు షుగర్ తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసేసి బాగా కలియబెట్టుకోవాలి. కొంచెం ఇలాచీ కూడా అందులో వేసేసి చూడండి, కొంచెం ఇట్లా జిగటగా వస్తే సరిపోతుందండి, పాగు పట్టాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బాదుషాలన్నీ రెడీ చేసుకోవాలండి. ఇలా పిండి ఇలా అనడం వల్ల లోపల వరకు బాదుషా బాగా కాలి చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి. ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని బాదుషాలాగా ఒత్తుకోవాలండి. కొంచెం హోల్ పెట్టేసేయాల, లోపల వరకు మనం హోల్ పెట్టాలండి. ఎందుకంటే లోపల వరకు బాగా కాలి బాగా జ్యూసీగా వస్తుందండి బాదుషా అనేది. స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం కాగితే సరిపోతుందండి, ఎక్కువ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదండి ఆయిల్. ఇలా కొంచెం కాగిన తర్వాత బాదుషాలన్నీ వేసుకొని మనం ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. కాల్చుకొని షుగర్ సిరప్లో వేసేసేయాల. చూడండి, అన్నీ కాల్చుకొని అలా వేసి కాసేపటికి మళ్ళీ టర్న్ చేసేయండి. సిరప్లో బాగా జ్యూసీగా వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రుచిగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.